ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. ఏ విధంగా అదృష్టం తలుపు తట్టబోతుంది? ఎటువంటి ఫలితాలు ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. 2026వ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం రోజు వృషభ రాశి వారికి ఒక చారిత్రాత్మకమైన సమయం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి శని మరియు శుక్రుడు అనుకూలంగా మారుతారు. శుక్రుడు మీ రాశి యొక్క అధిపతి, అందం, ప్రేమ, సంపద, సంబంధాల గ్రహం. ఈరోజు అతని దృష్టి వృషభ రాశి వారిపైన పడటం వల్ల దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అదృష్టం తలుపు మోగబోతుంది. ఇది కేవలం ఒక చిన్న అవకాశం కాదు, మీ జీవితంలో కొత్త మార్గం తెరిచే క్షణం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీ యొక్క ఆర్థిక స్థితి ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. చాలా కాలంగా కష్టపడుతున్న వారు, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న వారు, ఈరోజు సమయం మీకు ఊరటనిస్తుంది. మీరు ఊహించని స్థలాల నుండి డబ్బు రాక జరగవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు చిన్న వ్యాపారాన్ని మొదలు పెడతారు, లేదా పాత పెట్టుబడి లాభాన్ని తీసుకొని వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ధనయోగం అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా శుభం. ప్రేమ విషయాల్లో కూడా వృషభ రాశి వారికి ఈరోజు స్వీట్ మిరాకిల్ లాంటి అనుభవం ఉంటుంది. మీరు ప్రేమలో విఫలమై నిరాశతో ఉన్న ఆ వ్యక్తి తిరిగి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. కొత్తగా ఎవరైనా మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 5 గంటలకు ప్రేమ గ్రహమైన శుక్రుడు ఈ పంచమ స్థానం దాడుతూ ప్రేమ సంబంధాలను బలపరుస్తాడు. అది మీ యొక్క హృదయాన్ని నింపే సమయం. ఈరోజు వాగ్వాదాలు చేయకండి, మీరు సైలెంట్గా ఉండండి. సంబంధం మరింతగా బలపడుతుంది. ఇంటి వాతావరణం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఉదాహరణకి ఉద్యోగం, చదువు, వివాహం, సంతానానికి సంబంధించిన వార్త ఈరోజు మీకు వస్తుంది. సాయంత్రం 5 గంటలకు కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి సంఘటన జరగవచ్చు. ఒక పాత అపోహ కానీ, కుటుంబ విభేదం కానీ సద్దుమణిగే అవకాశాలు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు మీకు అత్యంత శుభప్రదం. ఇక వృషభ రాశి వారు ఉద్యోగ విషయంలో కూడా సంతోషంగా ఉంటారు. మీ కష్టాన్ని గుర్తించే సమయం వచ్చింది. ఒక మంచి ప్రమోషన్ కానీ, లేదా కొత్త అవకాశానికి తలుపు తెరుచుకోవడానికి అవకాశం రాబోతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఒక పాజిటివ్ కాల్ లేదా పాజిటివ్ ఈమెయిల్ లేదా మీటింగ్లో శుభ సూచన మీకు వస్తుంది. ప్రత్యేకంగా ఐటీ, ఎడ్యుకేషన్, ఆర్ట్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఆఫర్ అని చెప్పుకోవాలి. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో చంద్రుడు వృషభ రాశి వారిపైన సానుకూల ప్రభావాన్ని చూపుతాడు. అది మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచి మీలో ఉన్న భయం, అనుమానాన్ని తొలగిస్తుంది. మీరు ఎవరైనా దేవతారాధకులు అయితే ఈ సమయంలో ఒక దీపం వెలిగించి ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది. ఓం శుక్రాయ నమః అని 11 సార్లు జపిస్తే అదృష్టం మరింతగా ఈ వైపు మొగ్గుతుంది. అయితే సాయంత్రం 5 గంటలకు ముందుగా ముఖ్యమైన పనులు మొదలు పెట్టకండి. ఆ సమయం తర్వాత చేయడం చాలా మేలు. ఉదయం ధ్యానం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. దక్షిణ దిశలో ఇంటి ముందు దీపం వెలిగించండి. వజ్రం లేదా తెల్ల రత్నం ధరించడం ఈరోజు శుభప్రదం. దేవి లక్ష్మీదేవిని కానీ, లేదా శుక్రుడిని కానీ పూలతో పూజిస్తే మరింత అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం, ప్రతి నిరీక్షణ ఈ రోజుతో ముగుస్తుంది. సాయంత్రం అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.